నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ 90 కేంద్రంపై రేవంత్ కన్నేరా చంద్రబాబు స్వీట్ వార్నింగ్ మన్యం జిల్లాపై పవన్ ఫోకస్ మోదీ కీలక భేటీ టీవీకేకు బిగ్ బూస్ట్ రెబెల్స్ లోనే రెబెల్స్ కాక్రోచ్ల నిరసన ఆగని దాడులు వానొచ్చేనంటే ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు వద్దంటున్నారని ఆరోపించారు. ఏ అభివృద్ధి చేస్తున్నా అడ్డుకునేందుకు ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలానే ప్రయత్నిస్తే కారును ఎక్కడానికే కాదు తోయడానికి కూడా మనుషులు దొరకరని ఎద్దేవా చేశారు. మీ అంబాసిడర్ కారు కూడా ఫామ్ హౌస్ లో ఉండాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి కన్నెర్ర చేశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తమాషాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. చేత కాకపోతే దిగిపోవాలని అంటున్నారని, తాము అల్లాటప్పాగా కుర్చీలోకి రాలేదన్నారు. దిగిపోవాలని ప్రధాని మోదీకి చెప్పాలని విమర్శించారు. మీకు మాటలు మాత్రమే వచ్చని తమకు చేతలు కూడా తెలుసన్నారు సీఎం రేవంత్. ఫామ్ హౌస్ కేడీ ఢిల్లీలోని మోదీతో కొట్లాడేందుకు సిద్ధమన్నారు. అంతకుముందు రంగారెడ్డి జిల్లా కోహెడాలో అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్ కు సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. 2284 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 293 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ పండ్ల మార్కెట్ ను నిర్మించనుంది ప్రభుత్వం. ఏఐ సేవలు, కోల్డ్ స్టోరేజ్లు, కస్టమ్స్ కేంద్రం, ప్రతిభా సాధం టవర్, హెలిప్యాడ్లతో ఈ మార్కెట్ ను నిర్మించనున్నారు. తొలి దశను డిసెంబర్ 9లోగా అందుబాటులోకి తీసుకురానున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరలో తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ప్రచారం నేపథ్యంలో రాహుల్ ను కలవడం ఆసక్తికరంగా మారింది. ఈసారి తనకు తప్పకుండా మంత్రి పదవి ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డి రాహుల్ ను కోరినట్టు సమాచారం. దీంతో పాటు రాష్ట్ర రాజకీయాలు, పార్టీ వ్యవహారాలపైన మాట్లాడినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నిప్పులు చెరిగారు. సింగరేణిలో అవినీతి జరిగిందంటూ కేటీఆర్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ బీఆర్ఎస్ అనుబంధ పార్టీలే అని ఆరోపించారు. సింగరేణిపై విచారణ జరిపించేలా బీజేపీని కోరాలన్నారు. ప్రజల్ని మభ్యపెట్టేందుకు ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని సిట్ అధికారులు విచారించారు. గతంలో ఎంపీ చామల ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్ అనుమానిస్తోంది. ఈ క్రమంలోనే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో విచారణకు హాజరు కాగా చామల నుంచి పలు కీలక వివరాలు సేకరించినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడినని చెప్పుకునే కేసీఆర్ ఇలా ఫోన్లు ట్యాప్ చేయడం దారుణమని మండిపడ్డారు. బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, బండి సంజయ్ ఫోన్లు కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. కొంతమంది బీఆర్ఎస్ నేతల ఫోన్లను విన్నారని చెప్పారు. ట్యాపింగ్ కేసులో త్వరలో పూర్తి ఆధారాలు బయటకొస్తాయన్నారు. మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 2.5 ఏళ్ల తర్వాత సీఎం రేవంత్ కు సమయం దొరికిందని ఆరోపించారు. పాలమూరు ప్రజలకు పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్ఓసీ ఇస్తే తెలంగాణకు నీళ్లు తెస్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పినట్లు పరిపాలన చేయడానికి అధికారం ఇచ్చారా అని క్వశ్చన్ చేశారు. తెలంగాణ రక్షణ సేన అధినేత కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. పాలమూరు నుంచే తమ ఉద్యమం ప్రారంభమవుతుందన్నారు. త్వరలో పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లు చిట్చాట్లో తెలిపారు కవిత. పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో లక్ష్మీదేవిపల్లి బ్యారేజ్ నిర్మాణం కోసం పాదయాత్ర చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ బేస్డ్ యాత్రలు ఉంటాయని స్పష్టం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు తెలంగాణ రక్షణ సేన అధినేత కవిత. తెలంగాణ బరాబర్ తమ జాగిరే అన్నారు. ఆంధ్ర విషకోరల నుంచి తెలంగాణను కాపాడుకున్నామని, ఇప్పుడొచ్చి మళ్లీ రాజకీయం చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. మొదట ఏపీలో రాజధాని కట్టుకోవాలని సూచించారు. తెలంగాణలో జనసేనకు బీజేపీ మద్దతు ఇస్తే ఉన్న 8 ఎంపీ సీట్లు కూడా ఊడతాయన్నారు. పవన్ కళ్యాణ్ పై కవిత కామెంట్స్ కు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ను విస్తరించేందుకు కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు కవిత ఎందుకు వద్దనలేదని ప్రశ్నించారు. పవన్ ఎన్డీఏలో భాగమని ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చని తెలిపారు. మీటింగ్స్, ప్రెస్ మీట్లు పెట్టుకోవచ్చన్నారు. రోజా ఇంటికి వెళ్లిన కేసీఆర్ రాయలసీమను రతనాలసీమ చేస్తామనలేదా అని ప్రశ్నించారు. తెలంగాణపై పవన్ కామెంట్స్ మీద టాలీవుడ్ లో ట్వీట్ వార్ కొనసాగుతోంది. ప్రకాష్ రాజ్ విమర్శలకు ఎమ్మెల్సీ నాగబాబు ఘాటుగా బదులిచ్చారు. పరోక్షంగా ప్రకాష్ రాజ్ను ప్రస్తావిస్తూ నాయకుడి మాటే అంతిమమన్నారు. ఏది ఒప్పో తప్పో ఆయనకు మాత్రమే తెలుసని చెప్పారు. మీ సందేహాలను పక్కన పెట్టండి, నోరు మూయండి, నాయకుడిని అనుసరించండి అంటూ అందులో పేర్కొన్నారు. నాగబాబు వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. మీ సందేహాలు ఆపేయాలని, నాలుకను సైలెంట్ చేయాలంటే అర్థమేంటన్నారు. తాము బానిస బతుకు బతకడానికి గొర్రెలం కాదని వ్యాఖ్యానించారు. ఈ బెదిరింపులకు దిగొద్దని సూచించారు. ప్రశ్నించడం తమ హక్కని, ఏ నాయకుడైనా తానే లీడర్ అనుకున్న వాడైనా సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుందన్నారు. గండిపేట భూముల కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మానాయుడికి రిమాండ్ విధిస్తూ రాజేంద్రనగర్ కోర్టు తీర్పు వెలువరించింది. 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన్ను చంచల్గూడ జైలుకు తరలించారు అధికారులు. ఈ నెల 20వ తేదీ వరకు బ్రహ్మానాయుడు రిమాండ్లో ఉండనున్నారు.
కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణకు ప్రమాదం తప్పింది. 2వ అంతస్తు నుంచి లిఫ్ట్ ఒక్కసారిగా కింద పడిపోయింది. లిఫ్ట్ లో ఎమ్మెల్యేలతో పాటు మరో 6గురు ఉన్నారు. కెమిస్ట్ భవన్ లో మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. కవంపల్లి సత్యనారాయణ ప్రమాదవశాత్తు లిఫ్ట్ పడిపోవడంతో ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. తెలంగాణలో చంద్రబాబు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. పదవులు టికెట్ల కేటాయింపుపై సర్వే చేస్తున్నానని, తప్పు చేసిన వాళ్లను వదిలించుకుంటామని స్పష్టం చేశారు. నేతలు తప్పులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అమరావతిలో పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలతో భేటీ అయిన సీఎం చంద్రబాబు కార్యకర్తల్ని నాయకులుగా మలిచేందుకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ప్రజలకు మంచి చేయాలి, త్వరగా నాయకుడిగా ఎదగాలని కసితో పనిచేయాలని సూచించారు. గొడ్డలి పార్టీ ఆగడాలు శృతి మించితే వదిలిపెట్టబోమని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు ఫేక్ రాజకీయాలు చేస్తూ మైండ్ గేమ్ ఆడుతోంది, కానీ దానికి కాలం చెల్లిందని విమర్శించారు. డీఎస్పీపై వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేశారని, వారికి గట్టిగా కౌంటర్ ఇవ్వడంతో కంగు తిన్నారని వ్యాఖ్యానించారు. టీడీపీకి ఓటమి లేదు, రాదు అనే స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. పార్వతీపురం జిల్లా పెదపెంకి గ్రామంలో అభివృద్ధి పనులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ప్రజలు జ్వరాల బారిన పడుతుండటంతో సమస్యలపై ఫోకస్ పెట్టారు. కాలువలు ఆక్రమణలకు గురి కావడంతో మురుగునీరు వెళ్లే మార్గం సరిగా లేవని అధికారులు వివరించారు. వారితో మాట్లాడి ఆక్రమణలు తొలగించి మ్యాజిక్ డ్రైన్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ నెల 24న పెదపెంకి గ్రామానికి వెళ్తానని పవన్ తెలిపారు. రష్యా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ మాస్కోలోని స్పేట్ సిటీని సందర్శించారు. స్పేట్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ ఎమిమోవ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. వ్యాధి నిర్ధారణ, ఇతర ఆవిష్కరణలతో కూడిన ఏటీఎంపై మంత్రి లోకేష్ ఆరా తీశారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆవిష్కృతమైన స్పెర్బ్ సిటీ భవిష్యత్ టెక్నాలజీకి వారధిగా నిలుస్తుందని లోకేష్ కొనియాడారు. వైసీపీ అభివృద్ధి కంటకపాటి అని విమర్శించారు మంత్రి నారాయణ. నెల్లూరులో సర్ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన నారాయణ ఇంటింటి సర్వేలో పాల్గొని బూత్ స్థాయి అధికారులకు దిశానిర్దేశం చేశారు. తాము 2014లో ప్రారంభించిన అభివృద్ధి పనులని వైసీపీ నిలిపివేసిందని విమర్శించారు. ప్రజా ప్రయోజనాలను గాలి కొదిలేసిందని ఆరోపించారు. తాము మళ్లీ అన్నింటినీ ప్రారంభించామని చెప్పారు. ప్రాంతీయ అభిమానం ఉండొచ్చు, కానీ దురాభిమానం ఉండొద్దన్నారు మంత్రి సత్యకుమార్. రైజింగ్ రాయలసీమ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పోలవరం పూర్తయితే రాయలసీమ సస్యశ్యామలం కావడం ఖాయమన్నారు. గోదావరి కావేరీ అనుసంధానంతో సీమ రూపురేఖలు మారుతాయని తెలిపారు. సీమ ప్రాంత వాసులు వలస వెళ్లకుండా సొంతూరులోనే ఉద్యోగాలు చేసే పరిస్థితి వచ్చిందన్నారు. జనసేన నాయకుడు లింగమనేని రమేష్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. జనసేన అభ్యర్థిగా రాజ్యసభ సీటుకు పోటీ చేస్తున్న ఆయన తన నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి అందజేశారు. నామినేషన్ పత్రాలపై జనసేన, టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నాగబాబు పాల్గొన్నారు. జనసేన నుంచి సరైన వ్యక్తికి రాజ్యసభకు వెళ్లే అవకాశం దక్కిందన్నారు ఎమ్మెల్సీ నాగబాబు. కాకినాడలో అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో కలెక్టరేట్ లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న శివకుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. కోట్ల విలువ చేసే స్థిర చిరాస్తుల్ని కూడబెట్టినట్లు గుర్తించారు. శివకుమార్ ఇంటితో పాటు అతడి బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు జరిగాయి. తెలంగాణలోనూ భారీగా భూములు ఉన్నట్లు తేల్చారు. అటు శివకుమార్ కు సుమారు 8 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని ఏసీబీ అధికారులు గుర్తించారు. కాకినాడ ఎస్ఆర్ఎంపీ అపార్ట్మెంట్స్ ఏ బ్లాక్ లో 1,24,00,000 విలువ చేసే ఫ్లాట్, అక్కడే సి బ్లాక్ లో భార్య పేరుపై 1,77,00,000 ఫ్లాట్ ఉందని చెప్పారు. రంగారెడ్డి జిల్లా కొండాపూర్లో వివాసిటీ అపార్ట్మెంట్ డి టవర్ లో మరో ఫ్లాట్, రంగంపేట మండలం కోటపాడులో భూమి ఉన్నట్లు గుర్తించారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో విమానం అత్యవసర ల్యాండింగ్ జరిగింది. శంషాబాద్ నుంచి జగదల్పూర్ వెళ్తున్న ఇండిగో విమానాన్ని హఠాత్తుగా రాజమండ్రికి మళ్లించారు. వాతావరణంలో మార్పుల కారణంగా జగదల్పూర్ లో ల్యాండింగ్ కు అనుకూలించలేదు. దీంతో రాజమండ్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు. గన్నవరం నుంచి సింగపూర్ వెళ్లే ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఎయిర్పోర్ట్ రన్వేపై కొద్దిసేపు నిలిచిపోయింది. విమానంలో ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు సహా 133 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే స్పందించిన సిబ్బంది సమస్యను పరిష్కరించారు. దీంతో ఉదయం వెళ్లాల్సిన విమానం ఆలస్యంగా టేకాఫ్ అయింది. సమ్మర్ సెగతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. ఏపీలో రాయలసీమను నైరుతి రుతుపవనాలు తాకినట్లు తెలిపింది. అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాల్ని రుతుపవనాలు తాకాయని చెప్పారు. ఈ నెల 10వ తేదీలోపు ఏపీలో సగానికి పైగా భూభాగానికి రుతుపవనాలు చేరుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. వచ్చే 2-3 రోజుల్లో తొలకరి జల్లు పడే అవకాశం ఉంది. హైదరాబాద్ లో 10 చోట్ల వర్షం దంచి కొట్టింది. శంషాబాద్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్, గోల్కొండలో వర్షం పడింది. షేర్లింగంపల్లి, ఎల్బీ నగర్, ఉప్పల్లోనూ వాన కురిసింది. జేఎన్టీయూ, కేపీహెచ్బీ పరిసర ప్రాంతాల్లో భారీ ఈదురు గాలులు వీచాయి. 10 చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఒక్కసారిగా వాతావరణం చల్లబట్టడంతో ఉక్కపోత నుంచి ప్రజలకు రిలీఫ్ దక్కింది. తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షం కురిసింది. వికారాబాద్ జిల్లా తాండూరులో ఈదురు గాలులతో కూడిన వాన పడింది. కుండపోత వాన కురవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. మరోవైపు ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం ఉండటంతో తడిసి ముద్దైంది. అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కేరళంలో భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. వర్షం తాటికి పలు జిల్లాల్లో ఇండ్లు ధ్వంసమయ్యాయి. రహదారులు, రోడ్లు నీట మునిగాయి. భారీ వర్షాల కారణంగా ఒకరు మరణించారు. మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్గాడ్ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. పతనాంతిట్ట, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిశూర్, పాలక్కాడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఒడిశాలో భారీ వర్షం కురిసింది. భువనేశ్వర్లో పలు చోట్ల కుండపోత వాన పడింది. దీంతో పలు కాలనీలు నీట మునిగాయి. ఈదురుగాలులతో కూడిన పిడుగుల వాన కురిసింది. దీంతో భారీ వృక్షాలు నేలకొరిగాయి. రహదారులపై చెట్లు పడిపోవడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వృక్షాలను తొలగించారు. కర్ణాటకలోనూ భారీ వర్షాలు కురిశాయి. బెంగళూరులో ఏకధాటిగా వాన పట్టడంతో రహదారులు జలమయమయ్యాయి. పలు చోట్ల రోడ్లు, నదుల్ని తలపించాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరో 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ మినిస్టర్స్ క్వార్టర్స్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పీడీఎస్యూ నాయకులు, విద్యార్థి సంఘాలు మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడించేందుకు ప్రయత్నించారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. మంత్రి తుమ్మల కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అరెస్ట్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ చిన్నమల్లయ్య వినుకొండ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ గత నెల 29న ఓ మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే సీఐపై సస్పెన్షన్ వేటు పడింది. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిన చిన్నమల్లయ్య పోలీసుల వద్ద లొంగిపోయారు. నిజామాబాద్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థినిని కాంట్రాక్ట్ అధ్యాపకుడిగా పనిచేస్తున్న గౌతమ్ లైంగికంగా వేధించినట్లు ఆరోపణలున్నాయి. విద్యార్థిని సెల్ ఫోన్ కు వాట్సాప్, ఇన్స్టా మెసేజ్లతో వేధించడంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని బలవన్మరణ యత్నానికి యత్నించింది. దీంతో గౌతమ్ ను విధుల నుంచి తొలగించారు. ఏలూరు జిల్లా ఉంగటూరు మండలం నల్లమండలో జంట హత్య కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 30న జరిగిన తల్లి కూతుళ్ల హత్య కేసులో నిందితుల్ని పోలీసులు పట్టుకున్నారు. వారి సమీప బంధువైన శిరీష హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. వ్యక్తిగత కక్షలతో ఉద్దేశపూర్వకంగానే మరో 2 సహకారంతో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి చంపారని అన్నారు. హైదరాబాద్ కలెక్టరేట్ దగ్గర హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. వీఆర్ఓలు కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. మహమ్మద్ హుస్సేన్ అనే వీఆర్ఓ అధికారుల వేధింపులు తట్టుకోలేక బలవన్మరణం చేసుకున్నాడు. తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ తనను వేధించారంటూ సూసైడ్ నోట్ రాశాడు. దీంతో ఆందోళన చేసిన వీఆర్ఓలు హుస్సేన్ మృతదేహంతో కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. హైదరాబాద్ లీస్ట్ ఉద్రిక్తతల వేళ ప్రధాని మోదీ కీలక సమావేశం నిర్వహించారు. పీఎం ఆర్థిక సలహా మండలితో భేటీ అయ్యారు. యుద్ధం ముగింపుపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో యుద్ధ ప్రభావాన్ని తగ్గించే చర్యలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఆర్థిక వృద్ధిని బలోపేతం చేయడం, ఒడిదుడుకుల్ని తట్టుకునే సామర్థ్యాన్ని పెంచడం, వ్యాపారాలకు అనువైన వాతావరణాన్ని కల్పించేలా సంస్కరణలు చేపట్టడం వంటి అంశాలపై దృష్టి సారించినట్లు సమాచారం. తమిళనాడులో రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతున్న టీవీకే పార్టీకి బిగ్ బూస్ట్ లభించింది. అన్నా డీఎంకేకు చెందిన పలువురు నాయకులు టీవీకేలో చేరారు. ఇందులో అన్నా డీఎంకే నుంచి గతంలో మంత్రులుగా పనిచేసిన ఎంసీ సంపత్, ఎన్ఆర్ శివపతి, కడంబూర్ రాజు, ఉడుమలే రాధాకృష్ణన్ ఉన్నారు. దీంతో టీవీకే బలపడుతోందని భావిస్తున్నారు. మరోవైపు డీఎంకే మాజీ ఎమ్మెల్యే జె కరుణానిధి కూడా టీవీకే తీర్థం పుచ్చుకున్నారు. అటు అన్నా డీఎంకేకు చెందిన మరికొందరు నేతలు ప్రతిపక్ష డీఎంకే పార్టీలోకి చేరారు. మాజీ సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో పలువురు డీఎంకే కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన అన్నా డీఎంకే నేతలకు మాజీ సీఎం స్టాలిన్ సాదరంగా ఆహ్వానించారు. అధికార పార్టీని కాదని ప్రతిపక్ష పార్టీలో చేరిన నేతల్ని ఆయన అభినందించారు. పదవులు ఆశించకుండా డీఎంకేలో చేరిన వారి నిబద్ధతను కొనియాడారు. తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ హాట్ కామెంట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తమ పార్టీని నిరుత్సాహపరచలేదని, ప్రతిపక్షంలో ఉంటూనే ప్రజలకు సేవ చేస్తామన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను నివారించాలనే ఏకైక ఉద్దేశంతోనే టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు తమ కూటమిలోని భాగస్వామ్య పక్షాలను అనుమతించామని పేర్కొన్నారు. లేదంటే బీజేపీ పాలనకు మార్గం సుగమం అయ్యేదన్నారు. తమిళనాడులో బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలయ్యకు ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. తాను చేపట్టే విదా లీడర్స్ ఉద్యమంలో చేరాలని కోరుతూ అన్నామలై ఆన్లైన్ లింకును సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో భారీగా స్పందన వస్తోంది. 24 గంటల్లోనే 14 లక్షలకు పైగా ప్రజలు ఆయనతో చేరారు. ఇంకా సభ్యత్వాలు కొనసాగుతున్నాయి. ఇదే పేరుతో ఆయన 2020లోనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. తమిళనాడు బీజేపీలో రాజీనామా పర్వంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నైనా నాగేంద్రన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ శ్రేణులు ఎవరూ రాజీనామాలు చేయొద్దని కోరారు. ఎవరి రాజీనామాల్ని ఆమోదించేందుకు తమకు అనుమతి లేదని చెప్పారు. పార్టీ క్యాడర్ ఎవరి మాటలు నమ్మొద్దని, రాజీనామాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అన్నామలై రాజీనామాతో పార్టీకి ఎలాంటి ఎదురుదెబ్బ తగలేదన్నారు. తృణమూల్ కాంగ్రెస్ లో సంక్షోభం మలుపులు తిరుగుతోంది. మమతకు వ్యతిరేకంగా ఏర్పడిన రెబల్స్ గ్రూప్ లోనే మరో తిరుగుబాటు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ నాయకురాలిగా మమత కొనసాగింపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రితబ్రత బెనర్జీ నేతృత్వంలో 58 మంది ఎమ్మెల్యేలు వేరు కుంపటి పెట్టుకున్నప్పటికీ కొత్తగా జరిగిన భేటీకి కేవలం 32 మంది ఎమ్మెల్యేలే హాజరైనట్టు తెలుస్తోంది.
అటు రితభ్రత ప్రతిపాదించినట్టు మమతను చీఫ్ అడ్వైజర్ గా కాకుండా పార్టీ చైర్పర్సన్ గా ప్రకటించాలని 16 మంది స్పష్టం చేసినట్లు సమాచారం. లేదంటే తాము రెబల్ వర్గంలో ఉండబోమని తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. తమను రాజకీయంగా పెంచి పోషించింది దిదీనే అని వారు స్పష్టం చేసినట్టు టాక్. అసమ్మతిని అవకాశంగా మలుచుకుని రెబల్స్ వర్గంలోనే తిరుగుబాటు లేవనెత్తేందుకు మమత ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. టీఎంసీ రెబెల్ నేత రితభ్రత బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. దీదీ మేనలుడు అభిషేక్ బెనర్జీ కారణంగానే పార్టీలో అంతర్గత తిరుగుబాటు జరిగిందని విమర్శించారు. మమతా బెనర్జీని తాము గౌరవిస్తున్నామని, అయితే తమపై అభిషేక్ పెత్తనాన్ని మాత్రం అంగీకరించబోమని స్పష్టం చేశారు. పార్టీ ఓడిన తర్వాత అభిషేక్ చేసిన కృషికి చప్పట్లు కొట్టాలంటూ మమత చెప్పారని, ఇది తమను బాధించిందన్నారు. బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ ఫ్యామిలీకి జెడ్+ సెక్యూరిటీని ప్రభుత్వం ఉపసంహరించుకోవడంపై ఆర్జేడీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాయుధ దళాలతో కేటాయించిన భద్రత వద్దని తిప్పి పంపించారు. పాట్నాలోని లాలూ నివాసం వద్ద పలువురు ఆర్జేడీ నేతలు కర్రలు పట్టుకుని కాపలా కాశారు. బీహార్ ప్రభుత్వంపై ఆర్జేడీ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ ఫైర్ అయ్యారు. తన తల్లిదండ్రులకు భద్రత తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు కల్పించిన వై కేటగిరీ భద్రతను వెనక్కి పంపించేశారు. తమ కుటుంబానికి హాని కలిగించాలనే దురుద్దేశంతోనే నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. బీహార్ తొలి మహిళా సీఎం అయిన తన తల్లిపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బీహార్ మాజీ సీఎం నితీష్ కుమార్ పై జనసూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. మహిళల ఓట్లను 10,000తో కొనుగోలు చేసి గెలిచారని ఆరోపించారు. ఎన్నికలకు ముందే మహిళల ఓట్లను డబ్బుతో ప్రభావితం చేశారన్నారు. 2 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి చివరకు 10,000తో సరిపెట్టారని ఫైర్ అయ్యారు. కర్ణాటకలో మంత్రులు అలక వీడినట్లు తెలుస్తోంది. తన పదవికి రాజీనామా చేసిన మంత్రి రామలింగారెడ్డి వెనక్కి తగ్గారు. శాఖల కేటాయింపుపై తాము కూర్చుని మాట్లాడుకున్నామని సీఎం డీకే శివకుమార్ తెలిపారు. సమస్య సద్దుమణిగిందని పేర్కొన్నారు. పార్టీలోని సీనియర్ నేతలందరికీ మంచి అవకాశాలు ఇచ్చామని తెలిపారు. అభిప్రాయ భేదాలని త్వరలో పరిష్కరించుకుంటామన్నారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో పర్యటించారు. సాధారణ ప్రయాణికుడిగా మెట్రోలో ప్రయాణించారు. ఆయనతో పాటు ఇతర అధికారులు వెళ్లారు. రాబోయే 5 ఏళ్లలో 60 కొత్త తరం రైళ్లను కోల్కతా మెట్రోలో ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. మరోవైపు ఆటోలోనూ ప్రయాణించారు అశ్విని వైష్ణవ్. ఢిల్లీలోని జంతర్ మంతర్ జనసంద్రమైంది. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలతో దద్దరిల్లింది. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే పిలుపుతో యూత్ పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాక్రోచ్ మాస్కులు, అంబేద్కర్ చిత్రపటాలు, జాతీయ జెండాలతో తరలివచ్చిన యువత ధర్నాలో పాల్గొన్నారు. విద్యా వ్యవస్థలో నెలకొన్న అవకతవకలపై నిరసన తెలిపారు. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే హాట్ కామెంట్ చేశారు. బొద్దింకలు రోడ్డెక్కలేవన్న వారికి సమాధానంగానే తాము జంతర్ మంతర్లో ధర్నా నిర్వహించామని తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ కూడా పాల్గొన్నారు. పంజాబ్ అమృత్సర్లోని ప్రముఖ సిక్కు మత కేంద్రం అకాల్ తఖ్త్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. ఆపరేషన్ బ్లూ స్టార్ 42వ వార్షికోత్సవం సందర్భంగా ఖలిస్తాన్ అనుకూల నినాదాలు వినిపించాయి. సిక్కు మిలిటెంట్ నాయకుడు జర్నల్ సింగ్ భింద్రాన్ వాలే పోస్టర్లు వెలిశాయి. భింద్రాన్ వాలేను స్మరించుకుంటూ కొందరు కార్యకర్తలు నినాదాలు చేశారు. అయితే శాంతి భద్రతల్ని కాపాడేందుకు పంజాబ్ పోలీసులు భారీగా మోహరించారు. మహారాష్ట్ర పుణేలోని ఓ జాతరలో కొనుగోలు చేసిన బెడ్షీట్ పై మేడ్ ఇన్ పాకిస్తాన్ అనే ట్యాగ్ ఉండటం సంచలనంగా మారింది. దీనిపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోసాని ఆలయంలో సంకష్ట చతుర్థి సందర్భంగా జాతర జరగగా పూజ అనే మహిళ బెడ్షీట్ కొనుగోలు చేసింది. దీనిపై మేడ్ ఇన్ పాకిస్తాన్ ట్యాగ్ చూసి షాక్ అయింది. దీని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది. ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. కొద్ది రోజులుగా బుల్డోజర్ యాక్షన్ కంటిన్యూ చేస్తున్నారు. గ్రామంలో చాలా ఇళ్లను నేలమట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. వారికి ముందస్తు సమాచారం ఇచ్చిన తర్వాతే చర్యలు చేపట్టామన్నారు. బీహార్లోని పట్నాలో కోచింగ్ సెంటర్ల ఆధిపత్య పోరు మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తమ కోచింగ్ సెంటర్ పై రోషన్ ఆనంద్ దాడి చేయించాడని ఖాన్ సార్ ఆరోపించారు. అయితే ఇదంతా ఖాన్ సార్ ఆడిస్తున్న నాటకమని రివర్స్ అటాక్ చేయడంతో పోలీసులు ఆయన వెంటపడ్డారు. ఖాన్ సార్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. T20 జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చాడు. సూర్యకుమార్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ కు కెప్టెన్సీ అప్పగించింది. తిలక్ వర్మను వైస్ కెప్టెన్ గా నియమిస్తూ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్, ఐర్లాండ్ ఆసియా గేమ్స్ కోసం జట్టును విడుదల చేసింది. అటు T20 కెప్టెన్ గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ కు షాక్ తగిలింది. కెప్టెన్సీ నుంచి తప్పించడంతో పాటు కనీసం జట్టులోకి కూడా సూర్యకుమార్ ను తీసుకోలేదు. సూర్య సరైన ఫామ్ లో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని సెలెక్టర్లు తెలిపారు. దాంతో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ లో భారత బ్యాటర్లు అదరగొట్టారు. తొలి రోజు ఆట ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేశారు. శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ సెంచరీలతో రాణించారు. సాయి సుదర్శన్ 80 పరుగులు చేసి సత్తా చాటాడు.